నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అందరం ఆయురారోగ్యాలతో విలసిల్లుదాం. పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పరాభవనామ సంవత్సర నూతన ఉగాది సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో పాటు సతీమణి శారదారెడ్డి కుమారుడు నవనీత్ రెడ్డి పాల్గొన్నారు. ఓరగంటి నాగరాజు శర్మ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో జన్మ నక్షత్రాల ప్రకారంగా జాతకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వెలిసిల్లాలని ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అతి త్వరలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఈరోజు పని చేస్తారు. మనకందరికీ వీరి నాన్నగారు సుపక్షులు ఉగాది పంచాంగాన్ని మనకు వివరిస్తారు. సావధానంగా అందరం కూడా ముందుగా కాలాన్ని తెలుసుకొని పనులలో విజయాన్ని సాధించవలనని శాస్త్రవచనము. అట్టి కాలాన్ని గణించడగాను మన పూర్వులు ఏర్పాటు చేసినదే ఈ యొక్క పంచాంగం. లోకోయం కర్మ సాధనం ఇది వార నక్షత్ర యోగ సంస్కృతికి తర్పణాలు. ఈ పండుగలు హైందవ సంస్కృతికి చిహ్నాలు. నిత్యం జన్మనో మమకారణే ధర్మార్థి పురుషార్థేభ్యః ప్రణవం సాత్ ప్రణమామ్యహం. పరాపవాప్తే రాజనః ప్రాప్నోతి ప్రజానః భవంతి శుద్ధ ధాన్యాని ప్రబోధాని సువృష్టయః. ఈ యొక్క పరాభవనామ సంవత్సరము 13 మాసములతో, అంటే ఈ సంవత్సరము అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది కాబట్టి సాధారణంగా సంవత్సరానికి 12 మాసాలు ఉండగా ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది కారణంగా 13 మాసాలతో 384 రోజులు విరాజిల్లుతున్నది.